హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానీస్ కిచెన్స్. ఈరోజు వంకాయ ఫ్రై చేసుకుందాము. వంకాయ ముక్కలు కట్ చేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకొని బాండీ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పోసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసి కలుపుకోండి. ఆ తర్వాత ఇందులో వంకాయ ముక్కలు వేసేయండి. కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేయండి. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయండి. వేసి ఇవి మంచిగా కలిపేసి మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ వీటిని మగ్గనివ్వండి. ఇలా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో నానబెట్టి మొలకొచ్చిన పెసలు కొన్ని, చాలా బాగుంటుందండి టేస్టు. అలాగే మామిడికాయ తురుము, అది కొంచెము, ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి దీన్ని బాగా కలపండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఇట్లాగా మగ్గనివ్వండి. ఇది కొంచెం మగ్గితే అప్పుడు చాలా బాగుంటుంది. మూత పెట్టేసేయండి. ఇదిగోండి, ఇలా 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయ ఒకటి దంచి వేసేయండి. అలాగే పచ్చి ధనియాల పొడి ఒక 1/2 స్పూను, కారము 1 టీ స్పూను వేసేసి దీన్ని కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టండి. ఇదిగోండి, ఇలా వేగిన తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే, పెసలు వంకాయ కలిపిన వంకాయ ఫ్రై రెడీ.